హలో ఫ్రెండ్స్, నిమ్మకాయ పప్పు రెసిపీ. సో కందిపప్పుని తీసుకొని బాగా వాష్ చేసేసుకొని కుక్కర్లో పెట్టుకొని 5 విజిల్స్ వచ్చే వరకు ఉండాలి. నెక్స్ట్ నిమ్మకాయలు తీసేసుకొని ఇలా రసం పిండేసుకోవాలి. 100 గ్రాముల కందిపప్పుకి 4 నిమ్మకాయలు పట్టినాయండి. సో చూసారు కదా, కందిపప్పు బాగా ఉడికిపోయాక ఇలా మెత్తగా అనేసి దాంట్లోకి రుచికి సరిపడినంత కారము, కొద్దిగా రాళ్ళ ఉప్పు, కొంచెం పసుపు వేసేసి దాన్ని కొంచెం మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని తాలింపు కోసం నెక్స్ట్ దానిలో తాలింపు గింజలు అండ్ ఒక ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు అండ్ ఎల్లిపాయలు కూడా దీంట్లోనే వేగనిస్తున్నాము. సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేగితే మంచి రుచి వస్తుందండి తాలింపులో వేగనించడం వల్ల. కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాము. సో తాలింపు వేగిపోయాక ఈ కలిపి పెట్టుకున్న కందిపప్పులో ఇవన్నీ వేసుకొని కొద్దిగా వాటర్ వేసేసుకొని తిప్పుతూ ఉండాలి. నిమ్మరసం కూడా పోసేసాక 5 మినిట్స్లో కర్రీ రెడీ అయిపోతుంది.